నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. రాష్ట్ర రాజధాని విషయంలో జగన్ తీసుకుంటున్న యూటర్న్లపై ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు. మరి వైజాగ్ రాజధాని సంగతి ఏంటి సార్ అని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా జారుకున్న జగన్ పై మీమ్స్ పేలుతున్నాయి. ఆ మీమ్స్ వేడి చల్లారక ముందే మీమర్లు అన్లిమిటెడ్ బఫెట్ మాదిరిగా మీమ్స్ ఫెస్ట్ చేసుకునేలా అదిరిపోయే స్టేట్మెంట్ ఇచ్చారు జగన్. వాస్తవానికి మన రాజధాని అమరావతి కాదు, విజయవాడే మన రాజధాని అంటూ జగన్ చేసిన తాజా కామెంట్ల తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు వేధింపుల వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ క్రాంతి కుమార్ ఆరోపిస్తూ సెల్ఫీ సూసైడ్ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించేందుకు విజయవాడ వెళ్లిన సందర్భంలో జగన్ ఈ కామెంట్స్ చేశారు. ఇదంతా కూడా సోకాల్డ్ క్యాపిటల్, సోకాల్డ్ రాజధానిలో జరుగుతోందని జగన్ అన్నారు. చంద్రబాబు కూడా పక్కనే ఉంటారని, అమరావతి కాదు మన రాజధాని సోకాల్డ్, వాస్తవం చెప్పాలంటే విజయవాడే మన రాజధాని అని జగన్ చెప్పారు. కళ్ళెదుటే పోలీస్ స్టేషన్, సిపి కార్యాలయం, డీజీపీ ఆఫీస్, హోంమంత్రి ఆఫీస్, సీఎం అందరం ఇక్కడే ఉంటామని అన్నారు జగన్. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కూడా సిపి పరిధిలోకి వస్తుందని చెప్పారు. క్రాంతి కుమార్ తండ్రి విజయవాడ సిపిని కలిసి ఆ సూసైడ్ వీడియో చూపించి ఇది తన కుమారుడి మరణ వాంగ్మూలం అని ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఎంత కూడా రాజధానిలో సోకాల్డ్ క్యాపిటల్, సోకాల్డ్ రాజధాని చంద్రబాబు నాయుడు పక్కన ఉంటాడు. అమరావతి అనేది కాదు మన రాజధాని, సోకాల్డ్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పాలి, అందరం ఇక్కడే ఉంటాం. కళ్ళెదుటే పోలీస్ స్టేషన్, కళ్ళెదుటే సిపి, కళ్ళెదుటే డీజీపీ, కళ్ళెదుటే ముఖ్యమంత్రి, కళ్ళెదుటే హోమ్ మినిస్టర్స్ ఆఫీసు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ వచ్చే పరిధి కూడా డైరెక్ట్గా సిపి పరిధి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ నాన్న పోయి ఆ వీడియో కూడా చూపించి, మరణ వాంగ్మూలంతో కూడిన ఈ వీడియోను కూడా చూపించి, నా కొడుకుని దారుణంగా చంపేసినానంటే కూడా సిపికి చూపించిన నో యాక్షన్. ఎందుకు ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు అంటే క్లియర్ కట్ గా రాజధానిలో ఒక రాకెట్ నడుపుతా ఉన్నారు. క్లియర్ కట్ గా రాజధానిలో ఒక రాకెట్ నడుపుతున్నారంటూ జగన్ విజయవాడే రాజధాని అని నొక్కి వక్కాణించారు. వాస్తవానికి జగన్ సోకాల్డ్ రాజధాని అమరావతి అని చెబుతూనే విజయవాడే మన రాజధాని అన్నారు. అంటే అమరావతి సోకాల్డ్ రాజధాని అయినప్పుడు విజయవాడ కూడా సోకాల్డ్ రాజధాని అన్న ఉద్దేశంలో జగన్ ఆ కామెంట్లు చేసి ఉండవచ్చు. కానీ ఇలా పూటకోసారి రాజధాని విషయంలో జగన్ మాట మారుస్తూ ఉండడంతో రాజధాని విషయంపై జగన్ కు క్లారిటీ లేదని విమర్శలు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే వైసీపీ నేతలు, కార్యకర్తల్లో చాలా మందికి జగన్ కామెంట్లు మింగుడు పడడం లేదు. రాజధాని విషయంలో జగన్ తీసుకుంటున్న యూటర్న్లపై నెటిజన్లు మీమ్స్ తో పండుగ చేసుకుంటున్నారు. రాజధాని విషయంలో జగన్ ను నమ్ముకుంటే వైసీపీ నేతలు, కార్యకర్తలకు అస్సామే అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఇదే సమయంలో గతంలో 3 రాజధానుల కాన్సెప్ట్ ను బలంగా సమర్థించిన వైసీపీ ఇప్పుడు విజయవాడే రాజధాని అన్న వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నాయకత్వమే ఇప్పుడు విజయవాడే రాజధాని అంటుంటే అసలు పార్టీ అధికారిక వైఖరి ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జర్నలిస్టులు కూడా ఇదే అంశంపై జగన్ ను నిలదీయగా ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతో సోషల్ మీడియాలో మరింత ట్రోలింగ్ మొదలైంది. వైజాగ్ ఎక్కడికి పోయింది, 3 రాజధానులు ఏమయ్యాయి, ప్రతి సభలో కొత్త రాజధానా అంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. పాత వీడియోలు, తాజా వీడియోలను కలిపి ఎడిట్ చేసిన మీమ్స్ లక్షల వ్యూస్ సాధిస్తున్నాయి. మరోవైపు అధికార కూటమి నేతలు కూడా జగన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ రాజధాని అంశంలో ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఒకసారి అమరావతి వద్దంటారు, మరోసారి విశాఖ అంటారు, ఇప్పుడు విజయవాడ అంటున్నారని విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ సోషల్ మీడియా వర్గాలు మాత్రం జగన్ వ్యాఖ్యలను సమర్థించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు ప్రస్తుతం విజయవాడ పరిసరాల్లో ఉండడాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నాయి. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఆ వివరణను అంగీకరించడం లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే ప్రతి మాటకు రాజకీయ ప్రాధాన్యం ఉంటుందని, ముఖ్యంగా రాజధాని అంశంలో మాటలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని అంటున్నారు. ఈ వ్యాఖ్యల తర్వాత అమరావతి రైతుల ఉద్యమం కూడా మరోసారి చర్చకు వచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా రాజధాని కోసం పోరాటం చేస్తున్న రైతులు జగన్ తాజా వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారన్న దానిపైన ఆసక్తి నెలకొంది. విశాఖలో వైసీపీ నేతలు కూడా ఈ వ్యాఖ్యలపై బహిరంగంగా స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
సోషల్ మీడియాలో అయితే రేపు మరో సభలో ఇంకో రాజధాని పేరు చెబుతారా అంటూ వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు నెటిజన్లు రాజధాని విషయంలో జగన్ కామెంట్లను ట్రాక్ చేయడానికి ప్రత్యేక మ్యాప్ కావాలి అంటూ ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించే సమయంలో పోలీసుల వ్యవహార శైలిని విమర్శించడమే జగన్ ప్రధాన ఉద్దేశం అయినప్పటికీ రాజధాని అంశాన్ని ప్రస్తావించడం వల్ల మొత్తం చర్చ దారి మళ్లిపోయిందని చెబుతున్నారు. ఇప్పుడు రాజకీయ చర్చ అంతా పోలీసుల వ్యవహారం పైన కాకుండా జగన్ రాజధాని వ్యాఖ్యలపైనే కేంద్రీకృతమైంది. వైసీపీ నాయకులు ఈ వ్యాఖ్యలపై ఎలాంటి వివరణ ఇస్తారో లేదా జగన్ స్వయంగా మరోసారి స్పష్టత ఇస్తారో చూడాల్సి ఉంది. అప్పటి వరకు మాత్రం సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్, రాజకీయ విమర్శలు కొనసాగుతూనే ఉండే పరిస్థితి కనిపిస్తోంది. రానున్న రోజుల్లో కూడా ఈ అంశంపై రాజకీయంగా మరింత దుమారం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.